హాయ్ అండి. ఈ రోజుల్లో చాలామంది తెల్ల జుట్టుతో, జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు కదా! అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఈ వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకే చూడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఈ హెయిర్ ఆయిల్ వల్ల. ఉల్లిగడ్డ పొట్టుతో హెయిర్ ఆయిల్ తయారు చేసి చూపిస్తానండి. అవునండి, మీరు వినింది నిజమే. ఉల్లిగడ్డ పొట్టుతో హెయిర్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ అయితే నేను మా కేరళ ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నానండి. తను కేరళలో హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండి తను. తనే కాదు, తన ఫ్యామిలీలో కూడా చాలామందికి హెయిర్ చాలా థిక్గా ఉండడం అయితే నేను అబ్జర్వ్ చేసి తనని అడిగితే తనైతే నాకు ఈ హెయిర్ ఆయిల్ నేర్పించిందండి. ముందుగా ఉల్లిగడ్డ పొట్టుని ఇలా వేయించాలండి. ఇది నల్లగా అవ్వాలన్నమాట. చాలామందికి తెలిసిందే, ఆనియన్ని హెయిర్ ఆయిల్స్లో, షాంపూస్లో, కండిషనర్స్లో చాలా విధాలుగా వాడుతుంటారు. సో మనం కూడా ఆనియన్ పొట్టుతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో దొరికే పదార్థాలు అండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండి దీనికి కావాల్సినవి. ఒక ఇంగ్రీడియంట్ మాత్రం మీ దగ్గర ఉండకపోవచ్చు, అదేంటో నేను వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. చూడండి, ఉల్లిగడ్డ పొట్టు అయితే ఇలా నల్లగా అయిపోవాలన్నమాట. జస్ట్ 2 minutes వేయిస్తే చాలండి, ఉల్లిగడ్డ పొట్టు అనేది నల్లగా అయిపోతుంది. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇప్పుడు ఇలా నల్లగా అయిపోయాక దీన్ని అయితే కాసేపు చల్లార పెట్టండి. కిందకి దింపేసి స్టవ్ కట్టేసి కొంచెంసేపు చల్లారబెట్టండి. నాకైతే చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండేదండి. నేను ఒక 5 years నుండి ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. నాకైతే జుట్టు చాలా థిక్గా అయితే పెరిగిందండి. మీకు లాస్ట్లో చూపిస్తాను. చూడండి, ఇలా చల్లారిపోయిన తర్వాత దాన్ని చేత్తో చిదిమేసేయండి. ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. మిక్సీ ఏం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చేత్తో ఇలా ఇలా అనేస్తే పౌడర్గా అయితే అయిపోతుందండి. ఇది మీ తెల్ల జుట్టుని ఖచ్చితంగా అరిగడుతుందండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలండి. అవునండి, మీ అందరికీ తెలిసిందే, మెంతులు హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అదే కలోంజీ అండి. అవునండి, కలోంజీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అమెజాన్లో దొరుకుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ మీకు కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. కలోంజీ పౌడర్ అండి. మీకు గింజలు కూడా దొరుకుతాయి, కలోంజీ గింజలు కూడా వేసుకోవచ్చు. అమెజాన్లో ఇలా డైరెక్ట్ పౌడర్ దొరుకుతుందండి. నేను 5 years నుండి వాడుతున్నానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్కి. 1 tablespoon వేసుకోవాలి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, అంత ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు. మీరు ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నారంటే చాలా డేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక 1 month 2 months స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. నేనైతే టెంపరీగా అప్పటి వరకు అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక 1 minute 2 minutes అయితే వెయిట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసుకునే దానికి కూడా కొన్ని టిప్స్ చెప్తానండి. ఎప్పుడు కూడా ఆయిల్ ఓవర్ నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలండి. అండ్ ఆయిల్ ఏమంటారు, లీటర్లు పెట్టేసుకుంటే జుట్టు పెరిగిపోతుంది అనేది అపోహ అండి. స్కాల్ప్కి పెట్టుకోవాలండి. కింద కుదుర్లకు పెట్టుకోకపోయినా పర్వాలేదు. స్కాల్ప్కి మాత్రం ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. అండ్ 2-3 days ఆయిల్ అనేది అస్సలు జుట్టు మీద ఉంచకూడదండి. అలా ఉంచితే డాండ్రఫ్ సమస్య అనేది పెరుగుతుందండి. ఆయిల్ ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అన్ని ఎక్కువ రోజులు డాండ్రఫ్ సమస్య అనేది పెరుగుతుంది. జస్ట్ ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేయాలి. చూడండి, నేనైతే ఒడగట్టేశాను. చూడండి ఆయిల్ ఎంత చక్కగా తయారైపోయిందో. నేనైతే ఇది అప్లై చేసేసుకుంటాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. చూడండి, నా హెయిర్ అయితే చూపిస్తున్నాను. చాలా థిక్గా ఉంటుందండి నా హెయిర్. నేను నార్మల్గా రెగ్యులర్గా హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటాను. వీడియో నచ్చిందా? కామెంట్